నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, రుద్రాక్ష ధారణ వలన ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు వేదగణిత శాస్త్రవేత్త, ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, మరి ఎప్పట్లాగే ఒక మోటివేషనల్ స్టోరీతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామా? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. ఒక అడవిలో కాకి ఉంది. కాకి సహజంగా నల్లగానే ఉంటుంది కదా, ఇంకేముంటుంది, నల్లగా ఉంది. ఒకసారి రోజు బాధపడుతుంది. ఒకసారి తన వైపు తీవ్రంగా చూసుకొని, ఏంటి రంగు ఏంటి, ఆకారం ఏంటి, చిచ్చి చిచ్చి, సృష్టిలో ఇన్ని పక్షులు ఉన్నాయి, దిక్కుమాలిన జన్మ నాకే ఇచ్చాడు భగవంతుడు, ఎవరు ముచ్చటగా చూసిన పాపం నా వైపు ఉండదు, కనిపిస్తే కసురుకుంటారు, విసురుతారు, దగ్గరికి రానియరు, ఇంత దుర్భరమైన జీవితం నాకే ఇచ్చాడు, చిచ్చి ఏమిటి అని చెప్పేసి అనుకుంటే ఒక ముని కనిపిస్తాడు. ఆ ముని గురించి వింటుంది. ఆయన రూపాల్ని మార్చేటువంటి శక్తి కలిగిన వాడు అని తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్ళి, మహానుభావ, నా పరిస్థితి ఇది అంటే, అయితే మారుదాం అనుకుంటున్నావా, చెప్పు, మారుస్తాను, ఎలా కావాలి నీకు అంటే, ఒక హంసను చూశాను, పాలు రంగులో ఉంది, పాలులా ఉంది, అది జీవితం అంటే, నా జీవితం నా రంగు ఏమిటిది అంటే, అయితే హంసలాగా మారదాం అనుకుంటున్నావా, చేసాయనా అంటే, చేసేయండి. దానికి ముందు ఒక్కసారి హంసను కలు, తను అన్ని రకాలుగా బాగుంది అనుకుంటే చేసేస్తాను. హంస దగ్గరికి వెళుతుంది. అసలు నీకెవడు చెప్పాడు రంగు మారాలని, తెలుపు రంగు బాగుంటుందని నీకెవడు చెప్పాడు, శవాల మీద గుడ్లు కప్పుతారు తెలుపు, అసలు నా గురించి చెప్పడానికి వీలు లేదు, నాకేదన్నా అవకాశం ఉంటే ఒక మంచి అవకాశం అందిపుచ్చుకుందామని నేను చూస్తాను, వచ్చిన అవకాశం నువ్వేమిటి, అయితే నీకేం మారాలని ఉంది, నాక చక్కగా రామచిలక అవ్వాలని ఉంది, ఒక్కసారి చిలకని చూడు, ముక్కేమో దొండపండు రంగులో చక్కగా ఉంటుంది, శరీరం ఏమో పచ్చగా ఉంటుంది, అసలు ఆ స్టైలే వేరు, అది నడుస్తుంటే ఆ కదలికే వేరు, అయితే సరే ఒక్కసారి మనం రామచిలకను కలిసి తన అభిప్రాయం తీసుకుందాం. రామచిలక దగ్గరికి వెళితే వనమంతా వెళితే ఎక్కడా దొరకదు, విసిగిపోయిన తర్వాత ఆఖరిలో ఆకుల్లోంచి కనిపిస్తూ ఉంటుంది, అది కలిసిపోద్ది కదా జనరల్గా, అందులో పచ్చగా ఉంటే ఇది పచ్చగానే ఉంటుంది. సరే మొత్తానికి ఇది మా పరిస్థితి అంటే, పిచ్చమొఖాలారా, మీకెవడు చెప్పాడు నా జీవితం బాగుంటుందని, నా జీవితం అంత దుర్భరం ఏమీ ఉండదు, ఇప్పుడు మీరు నెతుక్కోవడానికి గంట పట్టింది, ఆకుల్లో కలిసిపోయాను, ఏమి ఒక ఐడెంటిఫికేషన్ లేదు, పాడు లేదు, ఒకవేళ కనిపిస్తే వినోదం కోసం నన్ను వాడుకుంటారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి నేను ఒక ఇదవుతాను, నన్ను తీసుకెళ్ళి బంధించేసి బిస్కెట్ ముక్కలు, చిన్న చిన్న ఫ్రూట్ ముక్కలు వేస్తుంటారు, నాకు ఇంతకంటే దౌర్భాగ్యం జీవితం ఎక్కడ ఉండదు, ఇంత పంజరంలో పెడతారు, అసలు ఊహించుకుంటేనే చాలా కష్టం, ఎప్పుడు కల్లో కూడా నాలాంటి జీవితం కోరుకోకండి అంటే, నీకేమనిపిస్తుంది, ఏది బెటర్ అని నువ్వు అనుకుంటున్నావు అంటే, నెమలిని మించిన అందం ఏముంటుంది, ఆ నాట్యము, ఆ రంగు, ఆ నెమలి పింఛము, వా, అది వర్ణనాతీతం, ఏ కవికి అందని రూపం, అయితే అందరం పోయి తన ఆ రూపం మార్చమని మునిని అడుగుదాం అంటే, అందరూ వెళ్ళి మీరు కూడా అంటే చిలక, హంస, కాకి అన్నీ పోయి ముని దగ్గరికి వెళ్ళి, మహానుభావ అలా మార్చు, సరే ఒక్కసారి ఆఖరి ప్రయత్నం చేసిరండి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత తను చెప్తుంది, ఇంతకంటే బుద్ధిహీనులు ఎవరుంటారు, నా జీవితం గొప్పదని మీకెవడు చెప్పాడు, అసలు పొరపాటును కూడా నా జీవితం కోరుకోకండి, ఈలోపు శబ్దం అవుతుంది, శబ్దం మీకు వినిపిస్తుందా అని అడుగుద్ది మయూరం. అడిగితే వినిపిస్తుంది, అదిగో వేటగాడు వస్తున్నాడు, నా ఇది ఈ నెమలి పించాలన్నీ వాళ్ళకి అలంకార వస్తువులు, ఏ ఒక్క ఈక నాది వదిలిపెట్టరు, ఇంతకంటే దారుణమే ఉండదు, తినేవాడు తింటాడు, నాతో ఇలా చేసేవాడు, ఇంతకంటే నేను ఏం వర్ణిస్తాను అని చెబుతూ ఉండంగానే వేటగాడు బాణం వేశాడు, గుండెల్లో దిగింది, తన నేల ఒలిగింది, ఈ పక్కకి వెళ్ళిపోతున్నాయి, మీరు వెళ్ళిపోండి, మీకు కూడా ప్రమాదం అంటే, వెళ్ళిపోతుంటే కాకితో అంటుంది, కాకి మిత్రమా, నీ అంత గొప్ప జీవితం ఎవరికీ ఉండదు, నా జీవితంలో గొప్పదనం ఏముంది అంటే, ఒక్కసారి ఆలోచించు, నిన్ను కోసుకు తినేవాడు ఎవడన్నా ఉన్నాడా, నిన్ను ఆహారంగా చూసేవాడు అసలు ఆ దృష్టితో ఎవడన్నా చూస్తాడా, సో నిన్ను పట్టి పెంచుకోవాలని ఎవడన్నా అనిపిస్తాడా, పంజరంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ పెంచుకోవాలని ఎవడన్నా అనుకుంటాడా, ఎవ్వడు అనుకోడు, పైపెచ్చు మానవులు చనిపోతే వాళ్ళ పెద్దల్ని గుర్తు చేసుకుంటూ నీకు భోజనం పెడతారు, నీ అంత గొప్ప జీవితం ఎవడికుంది మహానుభావ అనగానే తప్పు తెలుసుకున్న కాకి, నా ముంతలో నీళ్ళు వదిలేసి మబ్బులో నీళ్లు చూసుకొని ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్టు ఇంత మంచి జీవితం నా దగ్గర పెట్టుకొని లేని వాటి కోసం పరిగెడుతున్నాను ఏమిటి అని చెప్పి తెలుసుకుంటుంది. కథ కట్ చేస్తే ఇది ఒక కాకిదో, హంసదో, మయూరానిదో కాదు, మనదే. చాలామంది
వాళ్ళల్లో ఉన్న గొప్పతనాన్ని మర్చిపోయి లేని దానికోసం పరిగెడుతూ ఉంటారు. ఒక్కసారి మీ లోతుల్లోకి చూడండి, మీలో ఏముందో గమనించండి. మీ బలహీనతలను భూతద్దంలో చూడడం కాదు, మీలో ఉన్న బలాల్ని గుర్తించండి, అద్భుతాలు చేస్తారు. చాలా చక్కటి సందేశాత్మకమైన కథ అందించారు మాకు. కాలర్ లైన్లో ఉన్నారండి మీతో మాట్లాడటానికి. హలో హలో, నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకే మేడం. ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారు కదా సార్? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. చెప్పండి. మాకు కోడల పేరు, మా కోడలతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 1999. 1999 జనవరి 28 సార్. 25 28 సార్. 28 జనవరి. అవును సార్. శ్వేత సార్ పేరు. ఏమండి? శ్వేత సార్ మా కోడల పేరు. అంటే గురువారం బేస్తవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, అవును సార్. మా అమ్మాయికి ఎక్కడ చూసినా పెళ్లి సంబంధాలు రావట్లేదు, దాని గురించి. ఇది దశమి శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, దోషాలు నివారించడానికి, ఆరోగ్యానికి కూడా మంచిది, అన్నిట్లో ముందుండడానికి అమ్మవారి స్వరూపం. ఈ ఒక్క రుద్రాక్ష అమ్మాయి 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. అయినా వివాహానికి పెద్ద ఏజ్ ఏమీ దాటిపోలేదు. 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి వివాహం చూడడం మొదలు పెడతారు. ఇప్పుడు అమ్మాయి ప్రారంభంలో ఉంది, మీరు ఆందోళన పడక్కర్లేదు. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు, అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు ఈ ఆలోచనలు కొంచెం తగ్గించండి. వివాహం అవ్వట్లేదు, ఇప్పుడు ఇంకా ప్రారంభంలోనే ఉంది. పూర్వం రోజులు ఆలోచనలు మానేయండి. ఆ రోజుల్లో అంటే ఆడపిల్లకి పెళ్ళి అవ్వకపోతే తల్లిదండ్రులు కంగారు పడేవాళ్ళు. గుండెల మీద కుంపటనో, లేకపోతే ఈ బరువు దించుకోవాలనో, లేకపోతే చేతులు కడుక్కోవాలనో, ఒక అయ్యి కొప్పజెప్పాలనో, ఇలాగైతే సమాజం ఏమంటుందనో రకరకాల అపోహలతో, ఆలోచనలతో, భయాందోళనలో పూర్వం రోజుల్లో. ఇప్పుడు లేదు. ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని ఆడపిల్లలు ఉన్నారు. సముద్రాలు దాటి పెడుతున్నారు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం ఏ వృత్తినైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో స్థిరపడిన తర్వాత భాగస్వామిని కోరుకుంటున్నారు. కాబట్టి ఆందోళన పడక్కర్లేదు. ఇవాళ ఎవరైనా స్థిరపడాలి అంటే ఒక సంపాదన చాలదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసేటువంటి రోజుల్లో హడావిడిగా ఆడపిల్లలకు పెళ్లి చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు సుమన్. సుమన్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/1989 సార్, జూన్ 1989 సార్. జూన్ మాసం, అంతేనా అండి? అవును సార్. సుమన్ గారు ఏం చేస్తున్నారు? సార్ నేను బిజినెస్ చేస్తున్నాను. ఏం బిజినెస్ అండి? శుక్రవారం మీరు పుట్టినట్టు తెలుసా? శుక్రవారం అందులో అనుమానం అంటున్నారు సార్. 1990 23 జూన్ 1989. 89 కదా సార్, 1990. 90యా? అవును సార్. సరే, ఒక్క సెకండ్ ఆగండి. ఇది శనివారం అండి. సుమన్ గారు వింటున్నారా? లైన్లో ఉన్నారా? ఉన్నాను సార్. ఇది శనివారం ఇప్పుడు మీరు ఇచ్చింది. అవును సార్. బిజినెస్ పరంగా ఏం బిజినెస్ అండి? హాస్టల్స్ నడుస్తున్నాం సార్ బెంగళూరులో. ఆ రోజు అమావాస్య కూడా, మీరు పుట్టింది అమావాస్య కూడా, అది మిథున రాశి. చెయ్యండి బాగా. మ్యారేజ్ సమస్య ఉంది సార్, మ్యారేజ్ అయింది, డ్రాప్ అయింది. ప్లస్ బిజినెస్ పరంగా కూడా కొద్దిగా అభివృద్ధి లేదు. ఎట్లా ఇందాక మనం మాట్లాడుకున్నాం, తొందరపడి చేసుకోవాల్సిన అవసరం లేదు, మంచి సంబంధం వస్తే ఆగాల్సిన అవసరం లేదు. అలాగే జీవితంలో కాంప్రమైజ్ అవ్వడం తప్పనిసరి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే ఈ సంబంధం ఇంతకంటే మంచి సంబంధం వస్తుందని కానీ, లేకపోతే లేదు ఇంకా మంచి అమ్మాయి దొరకొచ్చని కానీ, అబ్బేబే కాదు మన స్థాయికి సరిపోదని, జాతకాలు కలవలేదని, ఇలా ఏదో కారణంతో ఆలస్యం చేస్తే తర్వాత ఆ నువ్వు వీటి సంబంధం ఒప్పుకుని బాగున్ను, అనవసరంగా వదిలేసుకున్నావు అని బాధపడాలి. అలా కాకుండా, అంటే ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ప్రతి అబ్బాయిలు కోరుకుంటారు ఐశ్వర్యరాయలో లేకపోతే కత్రినా కైఫో, అలాగే అమ్మాయిలు కోరుకుంటారు ప్రభాసో, మహేష్ బాబు. అంతమంది ప్రభాస్లు, అంతమంది మహేష్ బాబులు, అంతమంది కత్రినా కైఫ్లు ఉండరు. ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వకపోతే ప్రమాదం.
తర్వాత ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోతే కష్టం. కాబట్టి ఆలోచించండి. అవకాశాలు అన్ని వేళలా రావు. వచ్చిన అవకాశం వదులుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వండి. మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఇది మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. అది వ్యాపారం కోసము, మీ జీవితం కోసము. ద్వాదశముఖి రుద్రాక్ష, ఇది సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. అంటే అది డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ద్వాదశముఖి. దీనికి అధిపతి గ్రహం సూర్యుడు. ఏదో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. అందులో ఈ మాఘమాసం ద్విగుణీకృతం అవుతాయంట ఫలితాలు. రైట్ గురుగారు, మరి మాఘమాసం వస్తుంది, మరి ఈ మాఘమాస సందర్భంగా మీరు ఏదో ఆఫర్ ఉందని చెప్పారు. అది అంటే ఈ ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇది. ఇంతకుముందు రవీంద్ర భారతిలో 27 లక్షల రుద్రాక్షలతో మహారుద్రాభిషేకం మాన్యాసపూర్వకంగా చేసేవాళ్ళం. వచ్చిన వాళ్ళందరికీ ఆ రుద్రాక్షలు పంచేవాళ్ళం. అంటే ఎవరు చిన్న పెద్ద అని భేదం లేకుండా అందరూ వచ్చి అభిషేకం అలాగే తర్వాత ఏదో అకేషన్లో స్ఫటిక శివలింగాలు ఇవ్వడం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థలో ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అన్ని చోట్ల ఇవ్వడం. ఇప్పుడు ఈ మాఘమాసంలో మహాశివరాత్రి వరకు ఒక 30 రోజులు ఇవాళ నుంచి ఇస్తారు చక్కగా. అంటే ఈ నెల 29 కదా, అందుకని ఇవాళ నుంచి ఇస్తే సరిపోతుంది. 30 డేస్ 8వ తారీఖు వరకు మహాశివరాత్రి వరకు. అదేమిటి అంటే ఒక మంచి జపమాల. మంచి అని ఎందుకంటున్నానంటే మంచి కాదు అనుకుంటే మీరు ఎమ్మటే దాన్ని రిటర్న్ చేయొచ్చు. మీరు చూసి అంటే ఉచితంగా ఇచ్చేదే. మీరు ఏ చిన్న వస్తువు తీసుకున్నా ఒక జపమాల, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏది తీసుకున్నా ఈ సంస్థలో ఒక మంచి జపమాల, ఓ మంచి బ్రేస్లెట్, అంటే మణికట్టుకు వేసుకునేది ఓ మంచి బ్రేస్లెట్. అది మెటల్లో కావాలన్నా, గోల్డ్ ప్లేటెడ్ కావాలన్నా, ప్లెయిన్ది కావాలన్నా చాయిస్ మనం తీసుకోవచ్చు. అలాగే లోటస్ బీడ్స్, అంటే కమలం నుంచి తీసే 101 రేకులు ఉండేటి కమలం నుంచి తీసేటువంటి లోటస్ బీడ్స్, అవి ఒక 6 పూజలో పెట్టుకోవడానికి. తర్వాత నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రెండో ఇది ఎక్కడా చూడను. ఇన్ని సంవత్సరాలు నా ప్రస్థానంలో ఇప్పుడు ఒక కూపన్ ఇస్తారు. దీంతో పాటు ఈ మాఘమాసంలో సెకండ్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఎలా అంటే నాకు ఎప్పుడు పేమెంట్ ఏది ఉండదు, ఫ్రీ కన్సల్టేషనే. రెండోది ఎవరికి చూడను, మాఘమాసం కాబట్టి ఈ కూపన్ ఒకటి ఉంటుంది. మా అమ్మాయి శ్రావణి కానీ నాతో కానీ మాట్లాడాలనుకుంటే కూపన్ తీసుకొని మళ్ళీ మాట్లాడచ్చు. ఇదొక అవకాశం. అయితే జపమాల ఎలా మంచిది అని ఎందుకంటున్నానంటే, జపమాల వాళ్ళు అక్కడ ఇస్తారు కదా పంపించినప్పుడు, ఇది నేను ఒక చిన్న ఇది చూపిస్తాను. ఇప్పుడు జపమాలని ఇలాగ ఎక్కడ కదలకుండా పెట్టండి. మీరు ఏ ఆహారం మీద పెట్టినప్పుడు ఇది కదలకుండా చూసుకోండి. మీ దృష్టి కింద ఉండేటట్టు చూసుకోండి. అది క్లాక్ వైజ్ కనుక తిరిగింది అంటే సవ్యంలో, అపసవ్యం కాకుండా సవ్యస్థితిలో తిరిగితే అది బాగుంది. లేకపోతే కింద అది పాయిజన్ అయ్యి ఉంది ఆహారం అంటే అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఆహారం విషపూరితం కానీ అందులో అది బాగలేదని కానీ తెలిస్తే అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు నెట్లో కూడా. సో అలా కరెక్ట్గా క్లాక్ వైజ్ తిరిగింది అనుకుంటే మీరు అది బాగుంది, లేకపోతే రిటర్న్ చేయండి. మీ చెయ్యి కదలకుండా చూసుకోండి, మీ దృష్టి దాని మీద కేంద్రీకరించండి. ఒక మంచి జపమాల మీ దగ్గరికి వచ్చినట్టు. ఇది ఈ మాసం అంతా ఇస్తారు. ఈ మొత్తం ఈ 4 ఉచితంగా చక్కగా ఇది మీ ఇంట్లో ఉంటే మీరు అందరూ బాగుంటారు. ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం వదులుకోకండి. చాలా మంచి అవకాశం, సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. సరే అమ్మా చెప్పండి. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. మాకు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము వేములవాడ బ్రాంచ్ నుండి వచ్చింది మాకు ఈ రుద్రాక్ష. అయితే 3 ఇచ్చిర్రు. అవి పంపిస్తే వేసుకుంటే మాకు మా సార్ పేరు గోపాల్, నా పేరు జ్యోతి. వేములవాడలో మీకు ఇచ్చిన రుద్రాక్షలు అవి పంచముఖి రుద్రాక్షలు. పంచభూతాత్మకుడైన ఈశ్వర స్వరూపము, ఆధ్యాత్మిక తత్వానికి, జ్ఞానానికి అది కాలాగ్ని స్వరూపము. పూజలో పెడితే మంచిది. ఎక్కడైనా చాలా మందికి అవి ఇస్తూ ఉంటారు. వేములవాడలోనే కాదు, ఆధ్యాత్మికవేత్తలు కలిసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మనకు వెళ్ళినా ఒక పంచముఖి రుద్రాక్ష ఇస్తారు. ఇది పూజలో పెట్టుకోమని. అది పూజలో పెడితే బాగుంటుంది. అందులో వేములవాడలో ఇది మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం. ఖచ్చితంగా పంచముఖి రుద్రాక్ష ధారణ చేయిస్తారు, అక్కడ ఇస్తారు. సో అమ్మ, మీరు వేసుకోవడానికి ఏదన్నా ఒక మీ జాతకానికి సరిపడేది కానీ మీకు అవసరానికి సరిపడేది కానీ వేసుకుంటే మంచిది.
ఒక చిన్న ఇప్పుడు ఇలాగ మనం లైన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తముఖి రుద్రాక్ష, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది, తక్కువలో వస్తుంది. ఇందులో అంటే నకిలీలు ఉండవని అనుకోవద్దు, దేన్నైనా మన వాళ్ళు నకిలీ చేసేస్తారు. జాగ్రత్తగా చూసి ఒక మామూలు రుద్రాక్ష అది తీసుకోండి, బాగుంటుంది. చాలు. రుద్రాక్ష ఇందాక మనం అనుకున్నాం కదా, అది క్లాక్ వైజ్ అంటే సవ్యం అపసవ్యంలో, అపసవ్యం తిరిగితే తేడా ఉంది. అందుకనే రుద్రాక్ష ధారణ చేస్తున్నప్పుడు ఏం చెప్తారు అంటే వ్యతిరేక శక్తులు, నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు. తపోధనులు వేసుకొని హిమాలయాల్లో తపస్సు చేసిన ఆ చల్లదనానికి కూడా తట్టుకునే విధంగా వెచ్చగా ఉంటుంది. అలాగే అంటే ఆయా వాతావరణాలకు అనుకూలంగా. అందుకనే రుద్రాక్ష ధారణ ఎందుకు చేస్తారు అంటే ముందు వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, నెగిటివ్ ఫోర్సెస్. అలాగే మనం గృహస్థు ఎందుకు వేసుకుంటామంటే సక్సెస్ రేట్ పెంచుకోవడం కోసం. ఓ పక్క నెగిటివ్ ఫోర్సెస్ ఉండవు, ఇంకో పక్క సక్సెస్ రేట్. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే వ్యతిరేక శక్తులు ఏముంటాయి, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. అందుకని అవును. మరి గురువు గారు మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు, బట్ మాఘమాస సందర్భంగా సెకండ్ అడ్వైస్ తీసుకోవచ్చు అన్నారు. ఎక్కడ అవైలబుల్లో ఉంటారు మిమ్మల్ని నేరుగా కలవాలంటే? నేను అంటే ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇంతకుముందు అంటే మొన్న కూడా నేను విజయవాడ వెళ్ళొచ్చాను ఆఫ్టర్ లాంగ్ టైం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది లేదు. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. ఇవన్నీ అవసరం లేదు నన్ను కలవడానికి. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతవరకే. మా అమ్మాయి శ్రావణి మాత్రం సోమవారం విశాఖపట్నం కార్యాలయానికి వెళుతుంది. తను హైదరాబాద్ నుంచి అక్కడి వరకు వెళుతుంది, కొన్ని గంటలే అక్కడ ఉంటుంది. అర్థం చేసుకోండి, మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే తనకు కష్టమవుతుంది. తనకి కానీ నాకు కానీ సంఖ్య కాదు కావాల్సింది, సమయం. సమయం ఉంటే జాతకాన్ని అనలైజ్ చేసి ఈ జాతకంలో ఏముంది, ఏమి అవకాశాలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి సమయం ఉంటే బాగా అనలైజ్ చేస్తాం. అర్థం చేసుకోండి, 2-3 రాయకండి. అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతానికి చెందిన, ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ఇది వరల్డ్ అంతా ఉంటుంది, సౌత్ ఇండియాలో మీరు ఏ ప్రాంతానికి చెందిన అక్కడ ఈ కార్యాలయం ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగేదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 అంటే ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఆ రకంగా నాతో మాట్లాడిన, హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను, 2-3 సాధ్యం కాదు. ఇప్పుడు ఈ కూపన్ మీ చేతికి వస్తే ఆ కూపన్తో ఇంకోటి చూసే అవకాశం, ఈ 30 days అవకాశం, దాని మీద వ్యాలిడ్ 30 days అని ఉంటుంది. ఈ 30 రోజుల్లో ఇది ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మాఘమాసం కదా, రుద్రాక్ష ధారణ చేస్తే అది ద్విగుణీకృతం అవుతుంది. ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో ఒకటి, ఈ మహాశివరాత్రి సమయంలో ఒకటి రుద్రాక్ష ధారణ చేస్తే మంచి ఫలితం వస్తుంది నమ్మేటువంటి వాళ్ళకి ఇది అవసరం. అందుకని ఓకే గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడటానికి. హలో నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్ సార్, మీరేనా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. చెప్పండి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి సార్, సార్ ఆ కాన్ఫిడెన్సే ఉండాలి. చెప్పండి. సార్ నేను పుట్టింది కార్తీక శుద్ధ పాడ్యమి 1968 సార్. కార్తీక శుద్ధ పాడ్యమి 1968. 1968. అవును సార్. డేట్, ఇంగ్లీష్ డేట్ గుర్తుందా? డేట్ 22nd October అనుకుంటా. ఇది మంగళవారం నాడు, కార్తీక మాసం సోమవారంతో ప్రారంభం. మీరు పుట్టింది మంగళవారం నాడు. ఇది కార్తీక శుద్ధ పాఠ్యమి, కన్యారాశి, హస్త నక్షత్రము. బాగుందండి జాతకం. ఏం చేస్తున్నారు సార్? నేను కోర్టులో చేస్తానండి. కోర్టా జ్యుడిషియరా లేకపోతే సీసోర్? అచ్చా, పోర్ట్. ఎలా ఉందండి? పర్లేదు సార్, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. అయ్యో, రైట్. ఇంకొంచెం దాన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోండి. నాట్ గుడ్ అనేది తీసేసి పర్వాలేదు, నాట్ బ్యాడ్. బాగుంది, జాతకం కూడా బాగుంది. పిల్లలంతా సెటిల్ అయిపోయారండి? ఒకటే బాగుంది, ఉద్యోగం చేసుకుంటున్నారు. ఓ మంచి రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఏ సంపద మన దగ్గర ఉన్నా ఈ సంపద వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది,
దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి. అంటే చిన్న రుద్రాక్ష మాల అంటే ఇప్పుడు ఇందులో వచ్చేవి 108 ఉంటాయి, 54 ఇందులో కన్నా మార్చుకుంటే ఇద్దరికి ఉపయోగపడతాయి, జపమాల కాదనుకుంటే. అలా కూడా చేసుకోవచ్చు. సో ఎలా వీలైతే అలా ధరించండి. ఆల్ ది బెస్ట్. గురుగారు ఎప్పుడు అంటుంటారు లక్ష్యం నిర్దేశించుకునేటప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది ఉండకూడదు అని. ఎందుకలా? అంటే ఆ రోజుల్లో అయితే, పూర్వం రోజుల్లో నీకు ద్రోణుడు అర్జునుడిని నీకు చెట్టు కనబడుతుందా, పిట్ట కన్ను కనబడుతుందా అని అడుగుతారు. ఇప్పుడు పంచేంద్రియాలు కూడా కాన్సన్ట్రేషన్ మీదే ఉండాలి. ద్రోణుడు వచ్చి చాచి ఒక్కటి వీపు మీద కొడితే ఆ శబ్దము, ఆ నొప్పి కూడా తెలియకూడదు అనమాట. అలా ఉండాలంటే పట్టాభిషేకం, రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత హనుమంతుల వారు ధ్యానంలో అలా కూర్చొని ఉంటే రాముడు చూస్తాడు. చూసి అక్కడికి వెళ్ళి, హనుమ ఇంత చేసావు కదా, నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా, నీకు ఏ విధంగా నేను సాయం చేయలేను, నువ్వు చేసింది అనన్య సామాన్యమైనది, అసలు ఎవరు ఊహించనిటువంటిది, నీకేం కావాలి, నేనేం చేయగలను అని ఆలోచిస్తే నా దగ్గర ఆన్సర్ లేదు, నేను ఇప్పుడు వైకుంఠానికి వెళ్తాను, నాతో పాటు వస్తావా హనుమ అని అడుగుతా. వస్తాను రామ. అక్కడ రాముడు ఉంటాడా? నువ్వు ఏ రూపంలో ఉంటావు? విష్ణుమూర్తి రూపంలో ఉంటావా, రాముడి రూపంలో ఉంటావా? నేను విష్ణుమూర్తి రూపంలో ఉంటాను. నా రాముడు లేని లోకం నాకు అవసరం లేదు. రాముడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. రామనామం లేని ప్లేసు నాకు అది ఆ శబ్దం అసలు రుచించదు, అక్కడ ఉండదు, నువ్వు ఉండవు, రాముడు ఉండడు. సో రాముడు లేని ఆ స్వర్గం, ఆ వైకుంఠం నాకు అవసరం లేదు. ఎక్కడ రాముడు ఉంటే, ఎక్కడ రామ సంకీర్తన జరిగితే, ఎక్కడ రామనామం వినపడితే, మోగితే అక్కడే నేను ఉంటాను. అదే నాకు స్వర్గం, అదే నాకు వైకుంఠం. కాబట్టి నన్ను తీసుకువెళ్ళద్దు రామ అంటాడు. సో ఏది ఏమైపోయినా లక్ష్యం అలా ఉండాలి, లక్ష్యం అదే విధంగా ఉండాలి. సెకండ్ థాట్ ఉండకూడదు, లక్ష్యంలో కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. మనకి ఈ కథలు ఎందుకు చెప్తాయి అంటే మన లక్ష్యం నిర్దేశించుకోవడం కోసం. రైట్, అలాగే ఉండాలి. గురుగారు, అలాగే రుద్రా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయక కార్యక్రమాలు చేశారు, అన్నదానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కొనసాగుతున్న కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏంటంటే అన్నదానం ఇప్పుడు పిల్లలకి చదువులు ఇవన్నీ మామూలు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం, ఇందులో సంస్థ ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ఎవరి సహకారం ఆర్థికంగా తీసుకోను. ఆ రోజు కోవిడ్ టైంలో ప్రారంభించాం. ఇప్పటికీ అది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అన్న కోరిక అది కొనసాగుతుంది. నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తాను, ఓపిక లేని రోజు మానేస్తాను. ఎవరి దగ్గర ఆర్థిక సహకారం తీసుకోను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు బాగా నేను ఇన్స్పైర్ అయినటువంటి పదం నేను చదివింది ఏంటి అంటే, నీకు దైవ దర్శనం కావాలనుకున్నప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, రుద్రాక్ష ధారణ గురించి అనేక విషయాలు మాకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్తే.